నిజానికి అమెరికా పౌరసత్వం పొందడం అంటే చిన్న విషయం కాదు. భారతీయులు అమెరికాలో పౌరసత్వం పొందడం ద్వారా వారి పిల్లలకు విద్య, ఎడ్యుకేషన్ కు సంబంధించిన ఫైనాన్షియల్ ఎయిడ్, ఉద్యోగాల్లో స్పెషల్ ప్రయారిటీ లభిస్తుంది. అయితే జనన హక్కు పౌరసత్వం లేకపోతే ఈ అవకాశాలు తగ్గిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా పౌరసత్వం లేకపోతే విద్య, ఉద్యోగాల్లో ప్రయోజనాలు చాలా వరకు దూరమైనట్టే. అయితే ఇక్కడ ఓ విషయాన్ని అందరూ గమనించాలి. అమెరికాని నడిపిస్తున్నది వలసదారులే. అందులో భారతీయుల పాత్రే ఎక్కువ. భారతీయ అమెరికన్లు సంవత్సరానికి 25 లక్షల కోట్ల రూపాయలను పన్ను ద్వారా యుఎస్ ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అటు సాఫ్ట్వేర్తో పాటు ఇతర రంగాల్లో కీలకమైన బాధ్యతల్లో ఇండియన్సే ఉన్నారు. భారతీయుల్లో టెక్నికల్ గా, నాన్ టెక్నికల్ గా స్కిల్ ఉన్న లక్షల మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. సంబంధిత కంపెనీల్లో ఇండియన్స్దే కీ రోల్. వారు లేకుండా ఆ కంపెనీలకు ప్రొడక్టివిటీ తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మొత్తంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడి తప్పేలా చేస్తోంది. ఇది ఆ దేశానికి ఏం మాత్రం మంచిది కాదు. మరోవైపు ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాలను, నినాదాలను గట్టిగా నమ్ముతారు. వాటినే ప్రోత్సహిస్తారు కూడా. అందుకే జనన హక్కు పౌరసత్వాన్ని ఎత్తివేయాలని సంతకం చేశారు. అయితే ఈ నిర్ణయానికి కోర్టుల నుంచి ట్రంప్కు అడ్డంకులు రావచ్చు. బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టం రద్దు నిర్ణయం అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధంగా ఉంది. ఈ సవరణను మార్చాలంటే రాజ్యాంగానికి సవరణ అవసరం. యుఎస్ రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్తో పాటు సెనేట్ రెండింటిలోనూ 3/2 మెజారిటీ ఓటు కావాల్సి ఉంటుంది. ఇదంతా చేయకుండా ట్రంప్ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేయడాన్ని కోర్టులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని న్యాయస్థానాలు కొట్టేస్తే తప్ప ఇమిగ్రెంట్స్ ఊపిరి పీల్చుకోలేరు.